ఈ రోజు వీడియోలో మన బాడీలో చాలా ముఖ్యమైన ఆర్గాన్ కిడ్నీస్ని టాక్సిన్స్ నుండి ఎలా క్లీన్ చేసుకొని హెల్తీగా ఉంచుకోవాలో చెప్పబోతున్నాను. కిడ్నీస్ మన బాడీలోని మిగిలిన ఆర్గాన్స్తో కలిసి పనిచేస్తూ చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తాయి. కిడ్నీస్ ముఖ్యంగా బ్లడ్ని టాక్సిన్స్ నుండి క్లీన్ చేసి వేస్ట్ని యూరిన్ ద్వారా బయటికి పంపుతాయి. మనలో చాలామంది రిఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్స్ని ఎక్కువగా తింటూ ఉంటారు. అవి బాడీలో మరింత ఇన్ఫ్లమేషన్కి దారితీసి చాలా డ్యామేజ్ని కలిగిస్తాయి. ఇంకా ఒకవేళ ఫుడ్లో మీరు ఎక్కువ సాల్ట్ వాడుతున్నట్లయితే అది కిడ్నీస్ని చాలా స్ట్రెస్కి గురి చేస్తుందని గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆహారపు అలవాట్లను మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ కిడ్నీస్ని జీవితకాలం పాటు హెల్తీగా ఉంచుకోవచ్చు. దాంట్లో మొదటిది గ్రేప్స్ మన కిడ్నీస్ని హెల్తీగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే గ్రేప్స్ రెస్వరెట్రల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి. ఇంకా గ్రేప్స్ SIRT1ని యాక్టివేట్ చేసి కిడ్నీస్ని దీర్ఘకాలిక సమస్యల నుండి కాపాడతాయి. అమెరికాలోని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం రోజు ఒక గ్లాస్ గ్రేప్ జ్యూస్ లేదా అప్రాక్సిమేట్గా 15 గ్రేప్స్ని తీసుకుంటే మన కిడ్నీస్ చాలా హెల్తీగా పనిచేస్తాయి. సెకండ్ వన్ క్రాన్బెర్రీస్. ఇవి ఏ టైప్ ప్రయాంథ్రోసైనడైన్స్ అనే పైటోన్యూట్రియంట్స్ని కలిగి ఉండి బ్యాక్టీరియాని బ్లాడర్లో స్టోర్ కాకుండా చేసి మనకు యూరిన్ అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని రానివ్వకుండా కాపాడతాయి. థర్డ్ వన్ సిట్రస్ ఫ్రూట్స్. ఇవి వైటమిన్ సిని ఎక్కువగా కలిగి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కాపాడతాయి. రోజు మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్లో లెమన్ పిండుకొని తాగితే అది మన కిడ్నీస్తో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ని మరియు లివర్ని క్లీన్ చేస్తుంది. ఫోర్త్ బెర్రీ ఫ్రూట్స్. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్. పర్టికులర్గా బ్లూబెర్రీస్ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ని కలిగి క్యాన్సర్ సెల్ గ్రోత్ ఇంకా ట్యూమర్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేస్తాయి. ఫిఫ్త్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇది మన కిడ్నీస్కి చాలా మంచిది. దీంట్లో ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ డిసీజ్ని, కొలెస్ట్రాల్ని ఇంకా ఆర్టరీస్ బ్లాక్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వీటి వలన కిడ్నీస్ పైన తక్కువ స్ట్రెస్ పడి కిడ్నీస్ అనేవి హెల్తీగా పనిచేస్తాయి. సిక్స్త్ omega-3 ఫుడ్స్ లైక్ సాల్మన్ ఫిష్, టూనా ఫిష్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ ఎట్సెట్రా. ఈ ఫుడ్స్ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ని హెల్తీగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బ్రెయిన్కి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఈ omega-3s మన ఎంటైర్ బాడీలోని ఇన్ఫ్లమేషన్తో పాటు కిడ్నీస్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించి హెల్తీగా ఉంచుతాయి. అయితే మనందరికీ తెలుసు మన బాడీకి వాటర్ ఎంత ముఖ్యమో. మన బాడీలోని సెల్స్ వాటర్ని ఉపయోగించుకొని టాక్సిన్స్ని బ్లడ్ స్ట్రీమ్లోకి పంపుతాయి. ఆ తర్వాత కిడ్నీస్ వాటర్ని ఉపయోగించుకొని ఆ టాక్సిన్స్ని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బాడీ నుండి బయటికి పంపుతాయి. కాబట్టి మనకు దాహం తక్కువగా ఉన్నా బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మనకి దాహం తెలియకపోయినప్పటికీ మన బాడీలోని ఆర్గన్స్ మరియు సెల్స్కి వాటర్ అనేక రకాలుగా అవసరం ఉంటుంది. ఇక వచ్చేసి యాపిల్స్. దీంట్లో పెక్టిన్ ఉంటుంది. అంటే ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేటెడ్గా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీస్ విషయానికి వస్తే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గార్లిక్. ఇవి మన డైట్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిని మనం ప్రత్యేకంగా తీసుకోకపోయినా మనం తీసుకునే ఆహారంలో ఉంచుకుంటే చాలు. రీసెర్చ్ ప్రకారం ఇవి రెగ్యులర్గా తినే వారితో పోలిస్తే తినని వారు 64% మోర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్, 32% మోర్ క్రోనిక్ కిడ్నీస్ డిసీజ్ రిస్క్ అండ్ 25% మోర్ హైపర్ టెన్షన్ రిస్క్ ని కలిగి ఉంటారు. అలాగే మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్. వీటిని తినడం చాలా మంచిది. వీటిలో ఉండే మైక్రోబయం బ్యాక్టీరియా డైరెక్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ తో కలిసి మన బాడీ ఆర్గాన్స్ ని హెల్తీగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా సహజంగా కర్డ్, కెఫీర్, కిమ్చి, మిసో, కోంబుచా అలాగే మిగతా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో దొరుకుతుంది. ఇక వీటన్నిటితో పాటు మనం ఫాలో అవ్వాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. దీని వలన మన బాడీ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ బాడీలోని అన్ని పార్ట్స్ కి చేరడం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కిడ్నీస్ కి. పర్టికులర్గా ఒక ఎక్సర్సైజ్ అనే కాదు, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా డాన్సింగ్ ఇలా ఏదైనా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అండ్ మీ వెయిట్ ని కూడా మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు ఎక్కువ విజరల్ ఫ్యాట్ ని కలిగి ఉంటే అది మీ షుగర్ లెవెల్స్ పైన, ఇన్సులిన్ పైన అలాగే కిడ్నీస్ పైన ఎక్కువ బర్డెన్ ఉంచుతుంది. మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టూ మచ్ విజరల్ ఫ్యాట్ మెటబాలిక్ సిండ్రోమ్ ని కలిగిస్తుంది. దీని వలన చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని మానేసి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. దీని వలన షుగర్స్ అబ్జార్ప్షన్ అనేది సెల్స్ లోకి తక్కువగా ఉంటుంది మరియు డైజెషన్ స్టమక్ నుండి స్మాల్ ఇంటెస్టైన్ కి స్లోగా ఉంటుంది. దీని వలన రోజు మొత్తం మీరు ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటారు మరియు ఆల్ ఆఫ్ సడన్ గా బాడీ నీరసించిపోవడం అనేది మీరు ఫీల్ అవ్వరు. చివరిగా మరియు ముఖ్యంగా ఒకవేళ మీ నిద్ర సమయం తక్కువగా ఉంటే కాస్త ఎక్కువ సమయం నిద్రపోవడానికి ప్రయత్నించండి. కనీసం 6.5 hours to 8 hours నిద్ర చాలా అవసరం. మన నిద్ర అనేది సరిగ్గా లేకపోతే సెల్స్ రెజ్యువనేట్ అవ్వవు. దీని వలన మన బాడీ ఎక్కువగా స్ట్రెస్కి గురి అవుతుంది. తద్వారా కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ఎక్కువగా ఫామ్ అవుతుంది.
దీనివల్ల మనకు హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. ఇది మన కిడ్నీస్ని ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ అనేవి కామన్గా మన కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి మనం సరైన టైంకి సరైన ఆహారం తినడం మరియు ఎక్సర్సైజ్ చేయడం మన కిడ్నీస్కి చాలా అవసరం. మరెన్నో ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.